హలో అందరికీ. రెండే ఆనియన్స్తో మనం ఈజీగా ఇంట్లో స్నాక్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా ఈజీ స్నాక్స్ మీకు చేయాలి అనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పెద్ద పనేం ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 2 పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మనం కలుపుకున్నామంటే కాస్తంత వాటర్ మనకు బయటికి వస్తుంది ఆనియన్లో నుండి. కాబట్టి ఇలా ప్రెస్ చేసుకొని అందులోకి ఒక ½ కప్ వరకు మనం శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ½ కప్ బియ్యం పిండి, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్తంత జీలకర్రని తీసుకొని మనం ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా కాస్తంత వాముని కూడా తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోండి. మనకి మధ్యలో తలుగుతూ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వాము, జీలకర్ర వేయడం మర్చిపోవద్దు. స్ట్రీట్ స్టైల్లో మనకి ఇలానే చేస్తూ ఉంటారు. ఈజీగా ఎంత టేస్టీగా ఉంటుంది కదా. మనం బండిల మీద బయట కొనేవి ఇలానే చేస్తూ ఉంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం వాటర్ వేయకుండా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసామంటే మనకి ముద్దలుగా అయిపోతుంది, అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి మనం వాటర్ వేయకుండానే ఆనియన్లో ఉన్న వాటర్తోనే మనం ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కకి పెట్టుకున్నామంటే ఇలా వాటర్ వచ్చి మొత్తం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇంకా పక్కకి ఆయిల్ని పెట్టేసుకున్నాను, రెడీగా ఉంది. కాబట్టి ఇందులో వేసేసుకోవడమే. ఇలా కాస్త ప్రెస్ చేసి చిన్న వడలుగా మనం వేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీ రెసిపీ చూపించాను కదా, మరి ఆలస్యం ఎందుకు, ట్రై చేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఇలాంటి ఈజీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న దోశలు, జొన్న రొట్టెలు, రవ్వ దోశలు చాలానే ఉన్నాయి నా ఛానల్లో. కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త వీడియోస్తో నేను ప్రతిరోజు వస్తూనే ఉంటాను. నేను నా ఛానల్లో తొందరగా అయిపోయే రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ తొందరగా అయిపోయేవే కదా కావాలి. కాబట్టి ఇలా మీకు క్విక్ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలా మనం వేసిన వెంటనే కదల్పకుండా కాసేపటి తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ ఆనియన్ వడల్ని మనం స్ట్రీట్ స్టైల్లో చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు. నేను చెప్పిన క్వాంటిటీలో మీరు అన్నీ యూస్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈజీగా అయిపోయే రెసిపీ కదా ఇది. అలాగే మనం ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 మిర్చిని, అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకుని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకున్నామంటే అచ్చం మనం బండి మీద కొనుక్కొచ్చుకున్న ఆనియన్ వడల్లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా అద్రిపోతుంది. ఒక్కసారి ట్రై చేస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.